సో ఇప్పుడు మన ముందున్నారు ద బ్యూటిఫుల్ అండ్ మెలోడియస్ సింగర్ మధుప్రియ. అంటే ఇప్పటికైనా మెలోడియస్ పాటలు పాడతారేమో అని చెప్పి అట్లనన్నా మెలోడియస్ పాటలు పాడతారని ఎంతసేపు అంటే జనాలు ఏంటంటే అట్లాంటివి వింటున్నారు ఇవాళ రేపు తెలుసా అన్ని. ఎస్, మీరు పాడే ఎలాంటి పాటలైనా డెఫినెట్ బయటికి రావాలంటే అలాంటి సాంగ్స్ ఉండాల్సిందే డెఫినెట్ గా. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఎక్కుడే మొత్తం. సో వచ్చేసింది మెరుపుతీగా. సో మధుప్రియ ఇప్పుడు సైమా 2021 అంటే 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంతమంది యాక్టర్స్తో సెలబ్రిటీస్తో ఒక ఈవెంట్ జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది దానికి నేను నామినేట్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. నామినేషన్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంతకుముందు తీసుకున్నాను అవార్డు 2017లో వచ్చిండే సాంగ్కి తీసుకుని ఉన్నాను ఆల్రెడీ. అండ్ 2020లో హీ సో క్యూట్ సాంగ్కి సర్లేరు నీకు ఎవరు మూవీ నుంచి హీ సో క్యూట్ సాంగ్కి నామినేట్ అయినందుకు ఇంకొంచెం హ్యాపీగా ఉంది. కానీ ఒకటి మీకు వచ్చిండే పాట జానర్కి అఫ్ కోర్స్ నాకు తెలిసి వచ్చిండే ఈజ్ యువర్ కంఫర్టబుల్ జానర్ ఫోక్ స్టైల్లో. కానీ హీ సో క్యూట్లో కాస్త యునో దట్ స్టైల్ యాడ్ చేయడం అది కూడా డిఫరెంట్గా ఇంగ్లీష్ లిరిక్స్ కూడా. ఇది ఎలా అనిపించింది ఓవరాల్గా సింగింగ్ ఎక్స్పీరియన్స్? కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అంటే ఫస్ట్ టైం నాకు సాంగ్ డిఎస్పీ సార్ పాటించినప్పుడు ఇది నేను పాడగలుగుతానా అనే, అంటే మిగతా లిరిక్స్ అన్ని పాడగలుగుతాను, ఇంగ్లీష్ లిరిక్స్ పాడగలుగుతాను అని ఒక డౌట్ ఉండే. అంటే పాట మొత్తం పాడినాక సావార్త సల్లగా చెప్పినట్టు లాస్ట్కి డిఎస్పీ సార్ ఏం చేశారంటే అమ్మ ఇదంతా పాడావు కదా, ఇదంతా ఒక లెవెల్, సాంగ్కి మాత్రం ఎస్ఎట్టి 4 లైన్లు అని చెప్పి ఇచ్చారు సార్. ఇంగ్లీష్ ఇచ్చి ఇది నువ్వు పాడాలమ్మా అన్నప్పుడు సార్ ఇప్పటి వరకు ఇది మాత్రమే పాట అనుకున్నాను సార్. అంటే అసలు పాట ఇదమ్మా, హుక్ లైన్స్ ఇవి అని చెప్పి ఇచ్చినప్పుడు కొంచెం టైం పట్టింది అనుకుంటున్నాను. కానీ అన్నిటికంటే పాట మొత్తం కంటే తొందరగా పాడింది ఆ 4 లైన్స్. నేను చాలా ఈజీగా పాడింది. మనం ఏది కష్టం అనుకుంటాం అది ఈజీ అయిపోయింది. మధుప్రియ, ఇప్పుడు ఒక కష్టం అనుకున్నా సరే కొంచెం ఈసారికి చేసేస్తావా? నేను రిక్వెస్ట్ చేయబోతున్నాను ఏంటంటే అభిని చూసా 4 లైన్లు పాడాలంటే ఇందాక నుంచి మధుప్రియ వస్తే ఆ పాట నా కోసం పాడమని చెప్పవా అని అడుగుతున్నా. అంటే పాడొచ్చు కానీ మహేష్ బాబు గారిని ఇమాజిన్ చేసుకుని పాడొచ్చు. నన్ను చూస్తే ఏం పాటలు గుర్తొస్తాయి తెలుసా? నువ్వే చెప్పుకుంటున్నావా? చెప్పైతే నేను అడుగుతున్నా తెలుసా అని అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పనా? అన్నయ్య అన్నావంటే ఎదురవనా ఇలాంటి పాటలు. ఇప్పుడు పట్టు ఇది కట్ అన్నట్టు ఈ అమ్మాయికి అవార్డు తీసుకోవడానికి వెళ్ళాలి. ప్లీజ్ తొందరగా మీరు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. లేదు నిజంగా చెప్పాలంటే ఆ సాంగ్కి మహేష్ బాబు గారే సూట్ అవుతారు. మా లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఆ పాటకున్న వాల్యూ తగ్గిపోతుంది. కాకపోతే మహేష్ బాబు గారిని ఇమాజిన్ చేసుకొని ఇప్పుడు ఆ పాట అబ్బా ఎంత ముద్దుగున్నాడే హీ సో క్యూట్, హీ సో స్వీట్, హీ సో హ్యాండ్సమ్, హీ సో కూల్, హీ సో హాట్, హీ జస్ట్ ఆసమ్. మహేష్ బాబు గారు అనగానే సాంగ్లో ఆ ఫీల్ వచ్చేసింది. అంటే మీరు సాంగ్ పాడుతున్నప్పుడు మహేష్ బాబు గారు కాబట్టి ఇంత బాగా పాడాలనుకున్నారా, లేకపోతే పాటను అలా పాడాలనుకున్న తర్వాత పాట మొత్తం ఇమాజిన్ చేసుకుంది నేను మహేష్ బాబు గారిని మాత్రం, ఇంకెవ్వరిని ఇమాజిన్ చేసుకుని ఇంత అద్భుతంగా మాత్రం పాడలేకపోయేదాన్ని. అందుకనే సో మొత్తానికి అవార్డు వచ్చేంతగా ఈ సాంగ్ అందరినీ అట్రాక్ట్ చేసింది, అలరించింది, అలరిస్తూనే ఉంటుంది కూడా. అండ్ ఈ పాండమిక్లో ఈ 2 సంవత్సరాలుగా మనకు ఈవెంట్స్ కానీ ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్ లేవు కదా, ఈ గ్యాప్లో ఏం చేశారు మీరు? ఏం చేయలేదు. అంటే ఏ అవార్డ్ ఫంక్షన్ వస్తుందా అంటే మేము పాట పాడినప్పుడు అంటే అంత అంటే ఆ సిచ్యువేషన్స్లో అవన్నీ ఎంజాయ్ చేయలేకపోయాం కాబట్టి ఏ సింగర్కైనా బూస్టప్ అంటే ఇట్లాంటి అవార్డ్స్ ఎవరికైనా కూడా అంటే మాకు ఇలాంటి అవార్డ్స్ వస్తాయి అంటే ఈసారి మిస్ అవుతామేమో, ఈసారైనా పెడతారో లేదో, మా అవార్డులు తీసుకునేంత అదృష్టం ఉందో లేదో అనుకున్నాం కానీ బట్ ఫైనల్లీ సైమా ఈజ్ రెడీ. యాక్చువల్లీ 2019 అండ్ 2020 2 సినిమాలకి ఎవరిని మిస్ చేయకుండా ఈసారి ఇచ్చారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ. ఫ్యాంటాస్టిక్. సో ఈ 2021లో కూడా పర్లేదు ఒక్క నిమిషం ఆగితే నేను ఫినిష్ చేస్తా. సో 2021లో కూడా మళ్ళీ అద్భుతమైన పాటలు పాడి నెక్స్ట్ ఇయర్ సైమాలో మళ్ళీ అవార్డ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు మీరు ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడ ఎందుకు కూడా నెక్స్ట్ టైం నేను కూడా అక్కడ స్టేజ్ మీద ఉంటాను. నెక్స్ట్ స్టేజ్ వరకు వస్తారు కదా, అక్కడ ఉంటా. అప్పుడు నా కోసం ఓ పాట పాడిపించుకుంటా. అన్నయ్య అంటే కాదు, మంచి పాట పాడిపిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎంజాయ్ ది షో.